ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేశారు. ఏవి పెట్టుబడులేవి, పరిశ్రమలేవి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది, ఇప్పటి వరకు ఒక పరిశ్రమ తేగలిగాడు అని చెప్పి విస్తృత స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, ఈ సాక్షి పేపర్, సాక్షి టీవీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేశారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక టాప్ బిగ్గెస్ట్ కంపెనీతో డీల్ కుదుర్చుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి కార్ల తయారీకి సంబంధించి ఒక దిగ్గజ కంపెనీ టెస్లా కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కంపెనీని ప్రారంభించడం కోసం స్థలాలు వెతుకుతూ ఉన్నారు. ఒక పక్కన అనంతపురం ఒకటి అంటున్నారు, తిరుపతి అంటున్నారు, కర్నూలు అంటున్నారు, సంథింగ్ మొత్తానికి. ఎందుకంటే కార్ల తయారీ అనేది ఒక చిన్న చితకు సంబంధించింది కాదు, కొన్ని వందల ఎకరాలు కావాలి. దానికోసం ఈ యొక్క భూ సేకరణ కోసం తిరుగుతూ ఉన్నారు. అయితే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అన్న గ్యాంగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి చూస్తే ఎంత దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ టూర్ వెళ్ళినప్పుడు ఖాళీ చేత్తో ఊపుకుంటూ వచ్చాడు అన్నారు. అసలు పరిశ్రమలు తేవడం చంద్రబాబుతో అవుద్దా? అదే జగన్మోహన్ రెడ్డి వంటి విస్తృత స్థాయిలో కంపెనీలు వచ్చేసేయి, మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి అబ్బో ఏ రకాలుగా చెప్పారు సార్. ఈరోజు మరి నోరు మెదపరేనండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి టెస్లా అని చెప్పి ఒక టాప్ మోస్ట్ కంపెనీ ఒకటి రాబోతూ ఉంది. ఏదైతే ఎన్నికల టైంలో హామీ ఇచ్చారో ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచార టైంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అదే పనిలో ఉన్నారు. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలల పరిపాలన పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. సంకలు కొట్టేసుకుంటే ఎలాగా? ఈ రోజున టెస్లా కంపెనీ కనుక పూర్తయితే కొన్ని వందల మందికి ఉద్యోగ అవసరాలు కల్పించబడుతుంది. అక్కడ కనీసం సుమారు ఒక 2 లక్షల వరకైనా ఉద్యోగాల అవసరాలు ఉంటాయంట. వాళ్ళు చెప్పినటువంటి విధానం చూస్తే మ్యాన్ పవర్ సుమారు వాళ్ళకి 2 లక్షల మంది కావాలట. 2 లక్షల మందికి ఉద్యోగం వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వస్తారు చూడండి. ఈ టెస్లా కంపెనీ వల్ల ఎలక్ట్రికల్ కార్స్ వస్తాయి, ఈ పొల్యూషన్ అన్ని తగ్గుతూ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర యువతీ యువకుల పట్ల నిరుద్యోగ సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉండంటే ఎందుకంటే బురదజల్లే రాజకీయాలు చేయడం? ఏదో అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంక ఈ 2 నెలల్లోనే అయిపోయేటట్టు అంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా. గతంలో మీకు 150 సీట్లు ఇచ్చారు, ఈరోజు కేవలం 11 సీట్లు ఇచ్చారంటే ఇలాంటి బురదజల్లే రాజకీయాలు చేయడమే కదా. అభివృద్ధి చేయరు, పథకాలు ఇచ్చేసాం అభివృద్ధి చేసామని చెప్పుకొని తిరగడమే తప్ప ఒక చేత్తో పథకం ఇవ్వడం, ఆ రెండో చేత్తో పథకంతో దోచుకోవడం అంతే. గత 5 సంవత్సరాలు చేసింది మీరు అదే కదా. ఒక పరిశ్రమ తేలా, ఒక ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఏమున్నాయంటే 5,000 రూపాయల ఉద్యోగాలు. నువ్వు 10వ తరగతి చదువు, ఇంటర్ చదువు, డిగ్రీ చదువు, మాస్టర్స్ చేయి. వాలంటీర్ ఉద్యోగాలు తెరిచిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఒక్క వాలంటీర్ ఉద్యోగం తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కల్పించిన ఉద్యోగ అవకాశాలు ఏమన్నా చెప్పండి. ఈ గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి ఆంధ్ర రాష్ట్రం కంపెనీలు ఏం తెచ్చేవాయంటే అప్పడాల కంపెనీలు, చొక్కుడోయిల కంపెనీలు, కారపొడి కంపెనీలు తెచ్చానంటాడు. ఇవి కూడా కంపెనీలే కదా, వీటితో కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు కదా అని ఎంఓలు కుదుర్చుకొని చెప్పి మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళండి ఉద్యోగ అవకాశాలు కల్పించేది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ కంపెనీలు తెచ్చామంటే ఫిష్ మార్కెట్ పెట్టాము, చికెన్ షాపులు పెట్టాము అని ఇంకొకటి అంటారు. ఏంటండి ఆ కంపెనీలు? ఎంత చదువుకొని చికెన్ షాపులో పనిచేయడానికా, మటన్ షాపుల్లో పనిచేయడానికా? ఈరోజు కంపెనీలు తెస్తా ఉంటే దానికి ఒకసారి చూడండి, వాల్యూ చూడండి. అది ఈ టెస్లా కంపెనీ కనుక ఏర్పడితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సార్. అసలు ఇది ఆల్రెడీ ఈ టెస్లా కంపెనీ తన్నుకుపోవడానికి తమిళనాడు వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారు ట్రంప్తో మాట్లాడి, ట్రంప్తో మొత్తం వ్యవహారం అంతా నడిపించి ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం సర్వత్రా కృషి చేసి ఏదోలాగా ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేద్దామని చెప్పి రంగం సిద్ధం చేస్తూ ఉండంటే ఎందుకంటే బురదజల్లే రాజకీయాలు చేస్తారు? ప్రభుత్వం చేసే పనికి సహకరించాలండి. మనకు పనులు చేయించుకోవాలి. మనకి ఏ పని కావాలో, మనకి ఏది అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చుకునే విధంగా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. మనకు అవసరమైతే పనులు చేయించుకుని ఉండాలి, అంతే తప్ప మీరు బెదిరించేసినంత మాత్రం చేసేస్తారు, లేదంటే బురదజల్లే రాజకీయాలు చేసేస్తారా? నారా లోకేష్ గారు గతంలోనే గెలిచిన 2-3 నెలల్లోనే అమెరికా టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ సీఈఓని కలిశారు. ఈ టెస్లా కార్లకు సంబంధించినటువంటి సీఈఓని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో మీరు పరిశ్రమ ఏర్పాటు చేయండి, ఇక్కడ మాకు ఏవైతే ఉన్నాయో మా వనరులు ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఉపయోగించుకోండి, మీకు ఇలా మేము అన్నీ సహకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అప్పట్లోనే మాట్లాడి
ఎందుకంటే ఈ టెస్లా కంపెనీ తన్నుకుపోవడానికి గుంటక నక్కల్లాగా కొంతమంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు వాసులు, గుజరాత్ వాసులు వదిలిపెట్టే విషయంలో వదిలిపెట్టేలా ఏం కనిపించట్లా. ఎందుకంటే ఈ టెస్లా కంపెనీ అంటే మామూలు విషయం కాదు. టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ, అంటే కార్లు తయారీ కంపెనీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టెస్లా కంపెనీ. ఆ టెస్లా కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అంటే గర్వించదగ్గాల్సిన విషయం. భారతదేశంలో ఇది ఒక స్థిరస్థాయి గుర్తుండిపోద్ది. ఒక కార్ల కంపెనీ ఆంధ్ర రాష్ట్ర కియా మోటార్స్ ఉంది, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డది కదా. ఈరోజు నాకు చాలా కియా కార్లు కనబడతా ఉంటాయి, అది మనం గర్వించాల్సిన విషయమే కదా. ఈరోజు ఇదే టెస్లా కంపెనీ కారు వస్తే సో ఆలోచించండి. బురద చల్లడం వల్ల మనకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. అంతేకాకుండా ఈ యొక్క భారత్ పెట్రోలియం సంస్థ వారు రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సంథింగ్ అక్కడ అనంతపురం సరిహద్దు ప్రాంతంలో సంథింగ్ ఎక్కడో మొత్తానికి ఈ యొక్క భారత్ పెట్రోలియం సంస్థ వారు ఏర్పాటు చేసి రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అది సుమారు 70,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ కూడా మ్యాన్ పవర్ అవసరం వద్ది. 1,00,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా. వెంటనే ఏమన్నా ఇదన్నా ఓం భీమ్ బుష్ అంటే కనుక అక్కడ ఫ్యాక్టరీ అని నిలిచిపోయి వెంటనే దాంట్లో ఉద్యోగులు వచ్చేస్తాయా? ఒక కంపెనీ తయారు చేయాలంటే దాన్ని అన్నీ చూసుకోవాలి, భూ సేకరణ చేయాలి, అవన్నీ చేయాలి, అవన్నీ మ్యాప్ అంతా ఉంటుంది, ఏది ఎక్కడ ఉండాలి అని చెప్పి ఒక అవగాహనతో దిగుతారు. ప్రింట్ అనేది ఉంటుంది. సో ఇట్లన్నిటిని వెరిఫికేషన్ చేసుకుని కాస్త టైం పడుతుంది. కేవలం 8 నెలల పరిపాలనలోనే మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇది మీరు మాట్లాడేది కాదు సార్, ప్రజలు మాట్లాడేది కాదు సార్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కొంతమంది ఉంటారులేండి, వాళ్ళు బురద జల్లడం వాళ్ళ పని. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పని చేశారనుకో వెంటనే కౌంటర్ అటాక్ ఇవ్వడం కోసం ఒక టీం ఉంటుంది. ఆ టీం చేస్తున్న పన్నాగలివి జరిగే అభివృద్ధిని జరగనీయకుండా చూపించేస్తారంతే, వీళ్ళు క్రియేట్ చేసేస్తారంతే. చంద్రబాబు నాయుడు గారు టెస్లా కంపెనీ కలిసారనుకో, ఇదిగో టెస్లా కంపెనీ ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయిందని చెప్పి వేరేది చేస్తారు. ఇక్కడ వేధింపులు తాళలేక వెళ్ళిపోయిందని చెప్పి బురద జల్లే రాజకీయాలు చేస్తారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది పరిశ్రమలు పెట్టడానికి వస్తే ఏ ఒక్కరినైనా ఉంచావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఈ బ్యాటరీ సంబంధించిన అమర్నాథ్ ఏదో అమర్ రాజా ఈ కంపెనీకి సంబంధించి దాన్ని ఏం చేసావు? బయటికి గెంటేసావు. ఏ ఒక్క ఫ్యాక్టరీని ఇక్కడ రప్పించావా? లేదు. పోనీ అక్కడ పరిశ్రమలో పెట్టుబడులు ఏమైనా రప్పించావంటే అవి కూడా ఉండవు. ఇంకేమన్నట్టు దావో స్టోర్లో కొన్ని వేల కోట్ల రూపాయలు మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాం, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, ఎదురు చూడండి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్ప ఆంధ్ర రాష్ట్రం ఒక పరిశ్రమ వచ్చిన విధానం లేదు, ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతలా కష్టపడుతున్నారో చూడండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే రోజుకి 1,500, 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తానే ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు పూర్తవుద్ది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. అంటే ప్రభుత్వం ఏ రకంగా కష్టపడాలంటారు, ఏ రకంగా ఉద్యోగ అవకాశం కల్పించాలంటారు? ప్రైవేట్ సెక్టర్ ఏమని, గవర్నమెంట్ సెక్టర్ ఏమని, ఏ రకంగా అయినా సరే మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే కూటమి ప్రభుత్వం ఎంతమంది కంపెనీలతో టైఅప్లు పెట్టుకోవాలి, ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకోవాలి, ఇక్కడ ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి? సుమారు రోజుకి 1,500 మంది ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ రకంగా కష్టపడాలి? ఈ గ్రౌండ్ లెవెల్లో ఎన్ని రకాల కష్టపడాలి? విమర్శించడం ఈజీనండి, గ్రౌండ్లో తిరిగి పని చేసేవాడు తెలుసుద్ది. ఈరోజు చేసేవాడిని చేయనివ్వరు. మన పనులు అయిపోవాలి, జరగాలంటే మనం జరిగే విధంగా మన పనులు చేయించుకోవాలి. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసి ప్రభుత్వం చేస్తున్న పనులకు సహకరించండి. మనకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మనం అడిగాం కదా, ఆ ఉద్యోగాలు తీరుస్తున్నానని చెప్పి మన ఉద్యోగం సంపాదించుకొని ఈ యొక్క ప్రయత్నం చేయండి.